constructors in Java. So Java lo manamu classes and objects చూసాము. An object is an instance of a class, or an object is a class variable. So మనం జావాలో మెథడ్స్ అనే టర్మ్ యూజ్ చేస్తుంటాము, జనరల్గా ఫంక్షన్స్ని. వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ ఈస్ similar to method, a special type of method to initialize the object. అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ మెథడ్. సో కన్స్ట్రక్టర్ రాయాలి అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మనం. క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉండాలి. నో ఎక్స్ప్లిసిట్ రిటర్న్ టైప్, అంటే రిటర్న్ టైప్ ఉండకూడదు. అలాగే కన్స్ట్రక్టర్ స్టాటిక్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్, సింక్రోనైజ్డ్ ఉండకూడదు. సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్: డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ and parameterized constructor. So default constructor ante a constructor without any parameters is default constructor. Okay, example చూద్దాం మనం. అబ్జర్వ్ చేయండి, లైన్ నెంబర్ 1 కామెంట్స్, అది డబుల్ స్లాష్ మనం జావాలో ఎందుకు ఉపయోగిస్తాం, కామెంట్స్ యూజ్ చేస్తాం. లైన్ నెంబర్ 2 క్లాస్ నేమ్ బైక్ 1 అని ఇచ్చాము. Look at line number 5. So line number 5, 6, 7, 8 observe cheyandi. It is a method. కానీ ఇక్కడ మెథడ్ నేమ్ ఏముంది, క్లాస్ నేమ్ ఉంది. అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాము. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ లో ఒక స్టేట్మెంట్ ఉంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బైక్ ఈజ్ క్రియేటెడ్ అని. సో క్లాస్ నేమ్ బైక్ 1, కన్స్ట్రక్టర్ నేమ్ కూడా బైక్ 1 ఉంటుంది. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అంటే వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఎనీ పారామీటర్స్. సో లైన్ నెంబర్ 10 to 15 చూడండి, మెయిన్ మెథడ్. లైన్ నెంబర్ 13 మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, బైక్ 1 b is equal to new bike 1. So in constructors, once you create the object, the constructor will be called automatically. మనం ఒక ప్రోగ్రామ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లో రాసినప్పుడు అందులో మెథడ్స్ యూజ్ చేసినప్పుడు మెథడ్స్ ని ఎలా కాల్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ రాయాలి. కానీ కన్స్ట్రక్టర్స్ కి అవసరం లేదు, బికాస్ కన్స్ట్రక్టర్ ఇస్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అంటాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్స్ ని మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ మెథడ్స్ అయితే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. A constructor will be called automatically once the object is created. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ కన్స్ట్రక్టర్ లోకి వెళ్తుంది. కన్స్ట్రక్టర్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ అవుట్పుట్ బైక్ ఈజ్ క్రియేటెడ్ అని వస్తుంది. సో ఎప్పుడైతే క్లాస్ లో కన్స్ట్రక్టర్ ఉండదో కంపైలర్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తుంది. So that is important. Compiler automatically creates a default constructor. So but default constructor enduku? See, default values ఉంటాయి, మనకు తెలుసు. డిఫాల్ట్ వాల్యూ ఇంటిజర్ అయితే 0 అని, స్ట్రింగ్ అయితే null అని ఉంటాయి, డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ డేటా. సో ఈ డిఫాల్ట్ వాల్యూస్ ని ప్రొవైడ్ చేయడానికి మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామా. సో లైన్ నెంబర్ 3 క్లాస్ నేమ్ స్టూడెంట్ 3 అని ఉంది.
Line number 5 and 6 member data, ID and name అని తీసుకున్నాం మనం. And line number 8 ఒక మెథడ్ క్రియేట్ చేసాం, మెథడ్ నేమ్ డిస్ప్లే. ఆ మెథడ్ లో ID నేమ్ డిస్ప్లే చేసాం. సో ఒక క్లాస్ లో డేటా ఇచ్చాం మనం, ID అండ్ నేమ్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసి మెథడ్ లో ID నేమ్ ని డిస్ప్లే చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐడి కానీ నేమ్ కానీ ఎటువంటి వాల్యూస్ మనం ఇవ్వలేదు. సో మెయిన్ మెథడ్ లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. లైన్ నెంబర్ 16 and 17 ఆబ్జెక్ట్స్ చూడండి, S1 S2. సో ఇప్పుడు మెథడ్ ని మనం కాల్ చేయాలి, S1.display and S2.display. అదే కన్స్ట్రక్టర్ కి అయితే ఇలా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. బట్ నార్మల్ మెథడ్స్ కి మనమే కాల్ చేయాలి. S1.display ఎప్పుడైతే కాల్ చేసామో మనం కంట్రోల్ డిస్ప్లేలోకి వెళ్తుంది. అక్కడ మనం ఐడి నేమ్ ప్రింట్ చేసాము, బట్ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 0 నల్, ఇంటిజర్ కి 0, స్ట్రింగ్ అయితే నల్. సో రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి 2 times కాల్ చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ కూడా 2 times వచ్చింది. Parameterized constructor, different values to different objects కి మనం parameters పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం, స్టూడెంట్ 4 అని ఇచ్చాం. 4 and 5, లైన్ నెంబర్ 4 and 5 ఐడి అండ్ నేమ్. లైన్ నెంబర్ 7 is a constructor with arguments, constructors with parameters. చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, లైన్ నెంబర్ 7 నుంచి లైన్ నెంబర్ 11 వరకు. కన్స్ట్రక్టర్ విత్ 2 parameters, I N. I వాల్యూ ఐడి లోకి పాస్ అవుతుంది, N వాల్యూ నేమ్ లోకి పాస్ అవుతుంది. చూడండి లైన్ నెంబర్ 9 and 10. అలాగే ఒక మెథడ్ క్రియేట్ చేసాం డిస్ప్లే, ఇందులో ఐడి అండ్ నేమ్ ని డిస్ప్లే చేసాం. సో ఒక క్లాస్, డేటా, కన్స్ట్రక్టర్ అండ్ ఎ మెథడ్ ఉన్నాయి. మెయిన్ ప్రోగ్రామ్ లో 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, S1 and S2. చాలా మంది కన్స్ట్రక్టర్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్స్ట్రక్టర్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఏం చెప్తామంటే టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే వాల్యూస్ ని పాస్ చేయటం. బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో ఆ ఛాన్స్ రాదు, ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో అసలు పారామీటర్సే ఉండవు కాబట్టి. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, లైన్ నెంబర్ 21, 22 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, S1 S2. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డేటా ఇచ్చాం చూడండి, 111, కరణ్, 222, ఆర్యన్. ఈ డేటా ఎక్కడికి పాస్ అవుతుంది? కన్స్ట్రక్టర్ లోకి వెళ్తుంది. కన్స్ట్రక్టర్ లో 2 parameters ఉన్నాయి కదా. కన్స్ట్రక్టర్ లో పారామీటర్స్ ఏమున్నాయి చూడండి, I N అంటే 111 I లోకి పాస్ అవుతుంది, ఆ కరెంట్ N లోకి పాస్ అవుతుంది, I నుంచి ID లోకి, N నుంచి నేమ్ లోకి పాస్ అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో మెథడ్ ని మనం కాల్ చేసాం, S1.display, S2.display అని. And this program is the best example for initialization, constructor with parameters. మనకు జావాలో ఓవర్లోడింగ్ అనే టర్మ్ ఉంటుంది. C++ లో అయితే మీరు మెథడ్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే టర్మ్స్ యూజ్ చేస్తుంటాం. సో వాట్ ఈస్ ఓవర్లోడింగ్? ఓవర్లోడింగ్ ఈస్ a technique of having more than one constructor with different parameters list. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము, స్టూడెంట్ 5 అని ఇచ్చాము. లైన్ నెంబర్ 4, 5, 6 డేటా, ఐడి, నేమ్, ఏజ్. లైన్ నెంబర్ 8, 9, 10, 11, 12 constructor with 2 parameters, 2 arguments, I N. సో లైన్ నెంబర్ 14, 15, 16, 17, 18, 19 చూడండి, ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్టర్ ఉంది,
3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. I, N, A. I వాల్యూ ఐడిలోకి పాస్ అవుతుంది, N వాల్యూ నేమ్లోకి పాస్ అవుతుంది, A వాల్యూ ఏజ్లోకి పాస్ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో 2 కన్స్ట్రక్టర్స్ తీసుకున్నాము. ఫస్ట్ కన్స్ట్రక్టర్ is at line number 8 with 2 parameters. Second constructor is at line number 14 with 3 parameters. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే టర్మ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ కాబట్టి నువ్వు ఎన్ని కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసినా క్లాస్ నేమే యూజ్ చేయాలి, బట్ పారామీటర్స్ మాత్రం డిఫరెన్స్ ఉండాలి. సో ఇక్కడ డిస్ప్లే మెథడ్ చూడండి. డిస్ప్లే మెథడ్ లో మనము నేమ్ ఏజ్ డిస్ప్లే చేసాము. సో మెయిన్ ప్రోగ్రామ్ లో 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి, S1 అండ్ S2. ఇక్కడే మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చెప్పాము, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా కాల్ అవుతుందని చెప్పాము. బట్ ఇక్కడ మరి 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదా, ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది? దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు బి అబ్జర్వ్డ్. సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ చూడండి, S1 క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ లో మనం 111 కరెంట్ ఇచ్చాం, అంటే 2 పారామీటర్సే ఇచ్చాం, అంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సెకండ్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? సెకండ్ ఆబ్జెక్ట్ చూడండి S2, 3 పారామీటర్స్ ఇచ్చాం, 222 RN 25. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనము 2 పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. 3 పారామీటర్స్ ఇచ్చినప్పుడు సెకండ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై line number 29 and 30 S1.display and S2.display method మనం కాల్ చేసాం. So what is the difference between constructor and method? Constructor is a special method అని చెప్తాం మనం. Special method to initialize the object. జావాలో మెథడ్స్ ని మనం ఎక్స్ప్లిసిట్లీ కాల్ చేయాలి, అంటే మనమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అని ఇవ్వాలి. అలాగే మెథడ్ లో రిటర్న్ టైప్ ఉండొచ్చు, బట్ కన్స్ట్రక్టర్ లో నో రిటర్న్ టైప్. అండ్ కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. అండ్ జావాలో కంపైలర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేస్తుంది మనం కన్స్ట్రక్టర్స్ యూజ్ చేయకపోతే. బట్ మెథడ్స్ అలా కాదు, మెథడ్ మనం క్రియేట్ చేస్తే మనమే కాల్ చేయాలి. ఇఫ్ మెథడ్ ఇస్ నాట్ అవైలబుల్, నథింగ్ విల్ బి కాల్డ్. Constructor name and method name, constructor name and class name must be the same. So Java లో మన కాపీ కన్స్ట్రక్టర్ అని ఉంటుంది, ఈవెన్ C++ లో కూడా కాపీ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా చూసాం చూడండి, there is no copy constructor in Java. However, we can copy the values from one object to another like copy constructor in C++. So different ways to copy the data. ఒకటి by constructor, 2 by assigning the values of one object to another, 3 clone method. So మనం ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి ఎగ్జామ్ అబ్జర్వ్ చేద్దాము. ఎగ్జాంపుల్, సో ఈ ప్రోగ్రామ్ లో మనం కాపీ వాల్యూస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్. క్లాస్ నేమ్ student6, డేటా ఐడి నేమ్, కన్స్ట్రక్టర్ ఉంది లైన్ నెంబర్ 7 లో విత్ 2 పారామీటర్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అబ్జర్వ్ లైన్ నెంబర్ 13, student6 అని ఉంది, అంటే ఇది కన్స్ట్రక్టర్. కానీ బ్రాకెట్స్ లో కూడా student6s అని ఉంది. మీరు జావాలో ఒకటి అబ్జర్వ్ చేయాలి, క్లాస్ నేమ్ పక్కన ఏదొచ్చినా కూడా అది ఆబ్జెక్ట్ అని మనం అనుకుంటాం. సో ఇక్కడ student6s అనేది ఒక ఆబ్జెక్ట్. కన్స్ట్రక్టర్ విత్ ఆబ్జెక్ట్ యాజ్ పారామీటర్ అంటారు, అంటే ఆబ్జెక్ట్ నే మనం పారామీటర్ కింద కన్స్ట్రక్టర్ పాస్ చేసాం. ఇందాక కన్స్ట్రక్టర్ లో ఏం పాస్ చేసాం? ఐడి అండ్ నేమ్ పాస్ చేసాం, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ నే పాస్ చేస్తున్నాం. లైన్ నెంబర్ 15, 16 చూడండి, ఐడి ఈజ్ ఈక్వల్ టు s.id, అంటే నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ కి డేటా పాస్ చేస్తున్నావో ఆ ఐడి నార్మల్ ఐడిలోకి పాస్ అవుతుంది. అలాగే s.name నేమ్ లోకి పాస్ అవుతుంది. సో డిస్ప్లే మెథడ్ ఉంది,
ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. లైన్ నెంబర్ 25 S1 ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ పారామీటర్ ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, కన్స్ట్రక్టర్ విత్ 2 పారామీటర్స్. సెకండ్ ఆబ్జెక్ట్ కాల్ చూడండి, లైన్ నెంబర్ 26 సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. స్టూడెంట్ 6 S2 is equal to న్యూ స్టూడెంట్ 6 బ్రాకెట్స్ లో S1. సార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం S2 అని. అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్ట్ ఈస్ ఇనిషియలైజ్డ్ విత్ అనదర్ ఆబ్జెక్ట్ S1. ఈ S1 ఎక్కడికి పాస్ అవుతుంది? లైన్ నెంబర్ 13 S కి పాస్ అవుతుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అక్కడ లైన్ నెంబర్ 13 లో ఆబ్జెక్ట్ S ఇచ్చాం కాబట్టి లైన్ నెంబర్ 26 లో కూడా S1 దగ్గర చూసుకోండి జాగ్రత్తగా. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం టర్మ్స్ అటు ఇటుగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేసాం, S1 డేటాని S2 లోకి పాస్ చేసాం. ఎప్పుడైతే లైన్ నెంబర్ 26 లో మీరు బ్రాకెట్స్ లో S1 ఇచ్చారో ఆ S1 వాల్యూ ఎక్కడికి పాస్ అవుతుంది? S కి పాస్ అవుతుంది. సో S డాట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ S1 డాట్ ఐడి. S డాట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ S1 డాట్ నేమ్. సో అది S2 లోకి కాపీ అవుతుంది. సో S1 డాట్ డిస్ప్లే అండ్ S2 డాట్ డిస్ప్లే. సో ఇప్పుడు S1 లో ఉన్న డేటా S2 లోకి కాపీ అయింది. సో అదే ఆ డేటాని కాపీ చేయటం వితౌట్ కన్స్ట్రక్టర్ ఎలానో చూద్దాం మనం. క్లాస్ నేమ్ స్టూడెంట్ 7 అని ఇచ్చాము. లైన్ నెంబర్ 5 కన్స్ట్రక్టర్ ఉంది, 2 పారామీటర్స్ ఉన్నాయి. లైన్ నెంబర్ 10 లో ఒక కన్స్ట్రక్టర్ ఉంది, వితౌట్ పారామీటర్స్ ఉన్నాయి. అలాగే లైన్ నెంబర్ 13 డిస్ప్లే మెథడ్ ఉంది. మెయిన్ ప్రోగ్రామ్ లో మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం చూడండి, లైన్ నెంబర్ 20 అండ్ 21. సో లైన్ నెంబర్ 20 ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ కాల్ అవుతుంది, అందులోకి డేటా పాస్ అవుతుంది 111 అండ్ కరెంట్. మనం లైన్ నెంబర్ 21 లో S2 అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఎప్పుడైతే S2 ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ కాల్ అవుతుంది, ఎందుకంటే అక్కడ న్యూ స్టూడెంట్ 7 పక్కన మనం ఏం డేటా ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు లైన్ నెంబర్ 22, 23 అబ్జర్వ్ చేయండి. ఇండివిజువల్ డేటాని మనం కాపీ చేసాం. S2 డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ ఐడి. సో S1 డాట్ ఐడి ఏంటి? 111, అది S2 డాట్ ఐడిలో కాపీ అవుతుంది. అలాగే S2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ నేమ్. S1 డాట్ నేమ్ ఏంటి? కరెంట్. ఇప్పుడు ఆ కరెంట్ S2 లోకి కాపీ అవుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్ గా మనం కాపీ చేసాము, మెథడ్ ని మనం కాల్ చేసాము, డిస్ప్లే మెథడ్ ని. So look at the output.